గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామ చిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. నీ మీద నాకు ఇదయో అందం నే దాచలేను పదయో, ఆకాశంలో ఆశల హరివిల్లు. మగధిర నన్నే చెకునరా, నా పైట నెగరవేసే సమయమిదిరా. కత్తుల సవ్వడి విన్నవీరా, గాజుల సవ్వడి వినుకోవేరా మగధిరా అంటూ చాలా 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 బ్యూటిఫుల్ సాంగ్స్. అసలు ఆమె గలం విప్పితేనే ఒక చిన్న పిల్ల పాడుతున్నట్టుగా ఉండేది జానకమ్మ గారి పాట. నిజంగా నేను కూడా ఒక సింగర్నే, చిన్నపాటి సింగర్. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఆమె పాటలు వింటూ పెరిగా, ఆమె పాటలు వింటూ ఈరోజు నేను కూడా పాడుతున్నా. అంటే దానికి కారణం ఇలాంటి లెజెండరీ సింగర్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఒక గొప్ప సింగర్ని కోల్పోవడం సినీ ఇండస్ట్రీలో అసలు కోలుకోలేని ఒక విషాదం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది సింగర్స్ కాలం చేశారు. అందులో ఇప్పుడు జానకమ్మ గారిని కూడా కోల్పోవడం నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. బట్ ఏం చేయలేని పరిస్థితి. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ పోతామని తెలుసు. బట్ స్టిల్ ఆ బాండింగ్స్ కావచ్చు, ఆ మెమరీస్ కావచ్చు, అవి తట్టుకోలేం. ఆమె మన మధ్యలో భౌతికంగా లేకపోవచ్చు, బట్ ఆమె గలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి పాటలో వినిపిస్తూ ఉంటారు ఆమె గలం. చిన్న పిల్ల నుంచి ముసలావిడ వరకు కూడా ఆవిడ ఆ రోజుల్లోనే పాడిన ఆమె. అండ్ ఈ ఏజ్లో లైక్ 80s కూడా ఆవిడ చిన్న పిల్లకి వాయిస్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పొచ్చు. చాలామందికి తెలుసు కూడా. సో అలాంటి ఒక గొప్ప సింగర్ని కోల్పోవడం అది తీరని విషాదం అని చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీలో. సో మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అని అంతకన్నా ఇంకేం చెప్పలేము. ఇంకా ఆవిడ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఒక సింగర్గా. థ్యాంక్ యూ సో మచ్.